జస్ట్ నైటే కాల్ చేసి చెప్పారు 2 ఫంక్షన్స్. ఎండకు చుక్కలు కనిపిస్తే చూడు, ఇంకా నాకు పట్టపగల చుక్కలు చూడాలి. ఫంక్షన్కి వెళ్తున్నా. ఎట్లా ఉండకండి, కామెంట్ చేయండి. 4 మెంబర్స్ ఉన్నారు కదా. రేపు ఒక్క రోజుకి నేను బ్లౌజులు కుట్టాలి. అడావిడి అడావిడి. కెమెరా దగ్గరికి వస్తే నీ ముక్కే. ఓకే, గంగలో దూకు సావు. మరి నాకెందుకు వస్తా అని చెప్పావు? నేను ఈరోజు వెళ్ళేదానిగా అనుకున్నా, కానీ నైట్ మా తమ్ముడు ఫోన్ చేసిండు, ఫంక్షన్ ఉంది అనేసి చెప్పాడు. అందుకే వెళ్ళాలి కదా. అలా వెళ్ళాలి. దగ్గర వాళ్ళు, దూరం వాళ్ళు కాదు. నైట్నే ఇన్ఫర్మేషన్ చేయాలిగా ధనకి. హాయ్ చెల్లి, తను ఈరోజు వెళ్తుండే. హాయ్ వెంకటన్నయ్య. హాయ్ వెంకట్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎవరన్నయ్య? నేనా? ధననా? కదా నవీన్, సైకో మా అక్క. వస్తున్నాండు, చెప్తా నీ సంగతి. ఇంటికి వస్తున్నాండు. ఓకే బాయ్. మరి అవును, ఉమాక్క మీద ధనా చెల్లినా సూర్యాపేటకి వెళ్తుంది. అన్నయ్య నేను శనివారం సూర్యాపేటకి వస్తున్నా. అవునా? ఓకే. వెంకటన్నయ్యది సూర్యాపేటనా? సైకో అంటున్నావా? ధనలక్ష్మి చెల్లమ్మ జాగ్రత్త, మా చెల్లమ్మ వస్తుందంట. నేను పోవట్లే అన్నయ్య. మోడల్ గారు హాయ్ అండి. కాదు, విజయవాడ. ఓకే. మోడల్ ఏ మోడల్ ఏమో పో. హాయ్. మోడల్ గారు హాయ్ అండి.